నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ అనాలిసిస్. ఇప్పుడు వార్తా విశేషాలు ఏంటో ఒక లుక్ వేద్దాం. ఇక వార్తా విశేషాలు కనుక మనం చూసినట్లయితే సమూల ప్రక్షాళన అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. టీటీడీ పాలనను పునర్వ్యవస్థీకరించాలి, అలాగే బోర్డులు లాభాపేక్షతోనే సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చూడాలి అంటూ కూడా కనిపిస్తుంది. ఇక అఖిలాండ కోటి నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలేంటో తెలిసిపోయింది. భక్తిభావం ఉండాల్సిన చోట ముఖ్యంగా మనం చూసినట్లయితే స్వలాభం, స్వార్థం, అలాగే అశ్రిత పక్షపాతం తాండవిస్తూ ఆలయ ఆచారాలను మంటగలుపుతున్నాయని నిర్ధారణ అయింది. అయితే ఇక తిరుమలేశుడు పాద పద్మాలపై చెంత భక్తిలా ఉండాలి కానీ, అంటే ధర్మకర్తలు నిస్వార్థంగా మెలగాల్సిన వారు కానీ భక్తు స్వార్థపరులుగా వ్యవహరిస్తున్నారని వెలుగులోకి వచ్చింది. ఎవరెన్ని తప్పులు చేసినా వాటిని కనిపెడుతూ ధర్మ దారిలోనే నడవాల్సిన అధికార వ్యవస్థ సైతం భ్రష్టత్వం చెందిందని విచారణ నివేదికలు మోషిస్తున్నాయి. అంటే తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారాలను తక్షణమే ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చిందని ఈ పరిణామాలు సంకేతాలు ఇస్తున్నాయి. అలాగే మనం చూసినట్లయితే ఇక దేవుడి చెంత ధర్మం దారి తప్పకుండా భక్తిభావం ముసుగులో అరాచకాలు రాజ్యమేలుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఇక అలానే మనం చూసినట్లయితే ఇక అధికార వ్యవస్థ కూడా దారి తప్పుతూ ఉండటం, అలాగే తీసుకురావాల్సిన సమయం ఇంతకు మించి మరొకటి లేదని నిన్నటి సిబిఐ సిట్ రిపోర్ట్ తాజాగా రిటైర్డ్ సిఎస్ దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. ఇక భక్తిభావం లేని స్వార్థపరులతోనే తలనొప్పులు, డబ్బుపై ఆశ లేని స్వామి భక్తులకే చోటుండాలి, అలాగే పూర్తికాలం రాజకీయ నేతలతోనే అసలు సమస్య. ఇక కీలక విభాగాలుగా మనం చూసినట్లయితే నిపుణులే అధికారులుగా ఉండాలి, కొనుగోలు, నియంత్రణ, ఫిర్యాదులు, అలాగే పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయాలి, ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్లను కూడా బయట నుంచి పంపించాలి. ఇక సర్కారుకు కమిటీ సిఫార్సులు సారం ఇదే అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ మధ్యన మనం చూసినట్లయితే తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం కావచ్చు, లేదంటే అలాగే ఏదైతే అనేక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి, ఇక ఒక్కొక్కటిగా అయితే కనిపిస్తున్నాయి. ఇక టీటీడీ పాలనను మార్చాలి, అంటే పునర్వ్యవస్థీకరించాలి అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక త్వరలోనే ఇవి మారే దిశగా అడుగులు పడాలని కూడా మనకు కనిపిస్తుంది. ఇక బోర్డుల లాభాపేక్షతోనే సమస్యలన్నీ అంటూ మనకు కనిపిస్తుంది. అంటే భక్తిభావం కంటే ఏదైతే స్వార్థం ఎక్కువైపోయింది, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళైతే కాసులకు ఆశపడి ఆ శ్రీనివాసుడిని ఇలా, అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే తిరుమల లడ్డూ ప్రసాదం అనేది చాలా పవిత్రమైనది, కానీ దాన్ని కూడా కల్తీ చేశారంటే ఎంతగా మనుషులు మారిపోయారు, ఎంతగా అధికారులు భ్రష్టు పట్టిపోయారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరింత సమాచారం అయితే ఇక ఈ మేరకు రావాల్సి ఉంది. చూద్దాం అసలు ఇంకా ఎన్ని విశేషాలు అయితే తెలుస్తాయో. ఇక నెక్స్ట్ వార్తా విశేషానికి కనుక మనం వెళ్ళినట్లయితే డిప్యూటీ సీఎం నివాసానికి ముఖ్యమంత్రి అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. శస్త్రచికిత్స అనంతరం పవన్ కు బాబు పరామర్శ. ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరించిన వైద్యులు తగిన విశ్రాంతి తీసుకొని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు. ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ మనం చూసినట్లయితే ఇక చంద్రబాబు కష్ట సమయాల్లో కానీ, లేదంటే రాజకీయ విభేదాల్లో కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తోడున్నారు, ఇక తోడుగా నిలిచారు. అయితే ఇప్పుడు కూడా ఇక పవన్ కళ్యాణ్కి ఆరోగ్యం బాగోకపోవడంతో రీసెంట్గా పవన్ కళ్యాణ్కి శస్త్రచికిత్స జరగడంతో ఇక సీఎం చంద్రబాబు ఆయన్ని కలిసి పరామర్శించి అలాగే ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక డిప్యూటీ సీఎం పవన్ ను పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక త్వరగా కోలుకోవాలని, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కూడా ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఇదైతే జనసేన మరియు టీడీపీ ముఖ్యంగా చూసినట్లయితే కార్యకర్తలకు లేదంటే అభిమానులకు ఒక సంతోషమైన వాతావరణం అయితే కలిగిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే మట్టిలో మాణిక్యాలు అంటూ మనకు కనిపిస్తున్నారు. స్టేట్ టాపర్లుగా రైతులు, కూలీల బిడ్డలు. 10వ తరగతి ప్రభుత్వ టాపర్లలో సగం మంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఇదైతే ఒక గొప్ప ఘనతగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే నిరుపేద కుటుంబాల తలరాత మార్చేది కేవలం చదువే. అక్షరం ఆయుధంగా మారినప్పుడు ఆ తలరాత ఖచ్చితంగా మారుతుంది. ఆ మారటానికి నిదర్శనమే మనం చూసినట్లయితే మట్టిలో మాణిక్యాలు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక స్టేట్ టాపర్లుగా రైతుల బిడ్డలు, కూలీల బిడ్డలు ఉండటం చాలా సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక 10వ తరగతి ప్రభుత్వ టాపర్లలో సగం మంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఇక కార్పొరేట్కి దీటైన మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంటున్న ఆ విద్యార్థులు, సర్కార్ బడిని సగర్వంగా నిలబెట్టిన చిన్నారులు,
ఎస్. ఇక సర్కారు బడికి కూడా నూతన అంటే ఏదైతే ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటూ చిన్న చూపు ఉందో ఇక ప్రభుత్వ పాఠశాలలకు సరికొత్త రూపురేఖలు మార్చిన విద్యార్థులు ఎందరో. ఎస్. ఇక ఆ విద్యార్థులందరూ ఒక్కొక్కరుగా మొన్న వచ్చిన 10th క్లాస్ ఫలితాల్లో తమ సత్తా చూపించారు. ఇక ప్రభుత్వ పాఠశాలలు ఏ మాత్రం కార్పొరేట్ పాఠశాలకు తీసిపోవు అన్నట్లుగా వాళ్ళు విజయ్ కేతనం ఎగరవేశారు. ఎస్. ఇక అలాంటి వాతావరణం అయితే కేవలం వచ్చింది ఆ విద్యార్థుల వల్ల. ఇక ప్రభుత్వ పాఠశాలలు అయితే సరికొత్తగా రూపుదిద్దుకున్నాయి అన్నట్లుగా మనం చెప్పాలి. ఎస్. ఇక సర్కారు బడిని సగర్వంగా నిలబెట్టిన చిన్నారులు అంటే ఎంతగా కష్టపడితే నిజంగా అంతగా మార్క్స్ వచ్చాయి. అలాగే ఎంతగా దృష్టి పెడితే ఆ ప్రభుత్వ పాఠశాలలో చూసుకుంటే టీచర్స్ కావచ్చు, లేదంటే అక్కడ సదుపాయాలు కావచ్చు కాస్త కాస్త మారుతూ వస్తున్నాయి. అలాగే ఇక మనం చూసినట్లయితే 10లో మంత్రులు ఎమ్మెల్యేల సత్తా. గత నవంబర్లో జరిగిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు. ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు మాక్ అసెంబ్లీ అని పెట్టి విద్యార్థులను ప్రతి ఒక్కరు అంటే అక్కడ వాళ్ళు ఎమ్మెల్యే హోదాలో కూర్చొని ప్రజా సమస్యల పైన వాళ్ళు గలం విప్పటం కూడా మనం చూసాం. ఇలాంటి కొత్త తరహా ఆలోచనలు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే చోటు చేసుకున్నాయి. పిల్లలలో ఉన్న తెలివితేటలను అలాగే పిల్లలలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తీసే విధంగా అయితే మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇక 594 మార్కులతో అసెంబ్లీ స్పీకర్ స్వాతి టాప్. ఎవరైతే అసెంబ్లీ స్పీకర్గా ఆ రోజు కూర్చున్నారో స్వాతి అనే చిన్నారి తనైతే ఏకంగా టాప్ మార్క్స్ స్కోర్ చేసి ఏకంగా 594 మార్కులతో అసెంబ్లీ స్పీకర్ స్వాతి టాప్. ఎవరైతే అంటే అసెంబ్లీ స్పీకర్గా టాప్ పొజిషన్లో కూర్చోవడం మాత్రమే కాదు, ఇక మార్క్స్లో కూడా టాపర్గా నిలిచారు. ఏకంగా 594 మార్కులు అంటే ఎంత గొప్ప విషయం అది. ఇక నిజంగా డిప్యూటీ సీఎం వీర ఉదయశ్రీ 592 మార్కులు. వాళ్ళు హోదాకి తగినట్టుగానే పదవులు ఇచ్చినట్లు అనిపించింది నిజంగా అయితే. ఎందుకంటే ఆ మాక్ అసెంబ్లీలో ఏదైతే పదవి వాళ్ళకి ఇచ్చారో ఆ పదవి లాగానే వచ్చాయి వాళ్ళ మార్క్స్ కూడా. ఇక డిప్యూటీ సీఎంగా వీర ఉదయశ్రీకి 592 మార్కులు, అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి స్వాతికి 594, ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న వీర ఉదయశ్రీకి 592 మార్కులు. ఇక 571 మార్కుతో ప్రతిపక్ష నేత సౌమ్య. ఎక్కడ ఎవరు తీసిపోకుండా అద్భుతంగా వాళ్ళ యొక్క చదువును మరియు తెలివితేటలను జోడించి ఆ మాక్ అసెంబ్లీలో పదవులు ఇచ్చారా అన్నట్లుగా ఉంది. ఇక 580కి పైగా మార్కులు సాధించిన పలువురు మంత్రులు ఎమ్మెల్యేల పాత్రదారులు. ఇక పాత్రదారులు అంటాం కంటే నిజంగా ఎంత అద్భుతంగా మాక్ అసెంబ్లీ అనేది ఒక వినూత్న ఆలోచన. ఎవరైతే మంత్రి నారా లోకేష్ అనేక సార్లు ప్రభుత్వ పాఠశాలలపై చొరవ తీసుకొని విద్యార్థుల యొక్క అంటే అక్కడ ఏం కావాలి, ఏం సదుపాయాలు ఏర్పాటు చేస్తే పిల్లలలో మరింత తెలివితేటలు పెరుగుతాయి, అలాగే పిల్లలు మరింత శ్రద్ధగా చదువుతారు అన్న దానిని తీసుకొని ప్రత్యేకంగా ఆయనే చొరవ తీసుకొని అయితే అనేక సార్లు ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టారు. ఇక ఆ దృష్టికి నిదర్శనంగా మనం ఇప్పుడు వచ్చిన మార్క్స్ చూడొచ్చు, అలాగే పిల్లలు ఎదుగుతున్న విధి విధానాలు చూడొచ్చు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే పబ్లిక్ పరీక్షల్లో సత్తా చాటడం అనేది చిన్న విషయం అయితే కాదు. అలా సత్తా చాటే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు ఎదిగాయంటే ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివించాలన్న ఆలోచన కూడా సరికొత్తగా మొదలవుతుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని మనం చూసినట్లయితే పబ్లిక్ స్థలాల్లో నమాజ్ హక్కేమీ కాదు, ఇక ప్రజా భద్రతా దృష్ట్యా ప్రభుత్వం నియంత్రించవచ్చు, ప్రైవేట్ స్థలాల్లో చేసిన పరిమితులు ఉంటాయి. అలహాబాద్ హైకోర్టు తీర్పు. ఇక మనం చూసినట్లయితే ముఖ్యంగా అంటే పబ్లిక్ స్థలాల్లో నమాజ్ హక్కేమీ కాదు, ఏకంగా అంటే పబ్లిక్ స్థలాల్లో నమాజ్ చేయవచ్చు అనేది తెర మీదకి ఒక కొత్త అంశం వచ్చింది. ఇక ఆ అంశాన్ని అయితే పరిశీలిస్తూ హక్కేమీ కాదు అన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక ప్రజా భద్రతా దృష్ట్యా ప్రభుత్వం నియంత్రించవచ్చు అంటూ కూడా మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే పోలీసింగ్ మూడో నేత్రంగా ఆర్టీజీఎస్. ముఖ్యంగా అదృశ్య కేసుల్లో ఫోటోల ఆధారంగా గుర్తింపు, నేరాల కట్టడికి తోడ్పాటు, అలాగే పోలీసుల పనిని సులభంతరం చేస్తున్న సేవలు, అలాగే వారు రేషన్ డీలర్గా కొనసాగరాదు, ప్రజాప్రతినిధులు లాభదాయక పదవుల్లో ఉన్న వారికి వర్తింపు. ఇక ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ఓ పదవికి రాజీనామా చేయాలి అంటూ హైకోర్టు అయితే స్పష్టం చేసింది. అయితే కొత్త తరహా రూల్స్ అయితే మనం చూడొచ్చు. ఇక ప్రతినిధిగా ఎన్నికైతే ఓ పదవికి రాజీనామా చేయాలి, ఎట్ ఏ టైం 2 పదవులు చేపట్టడం అయితే ఒకప్పటిలాగా అయితే ఇప్పుడు కుదరదు అన్నట్లుగా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎస్సీలు మతం మారితే హోదా పోదు అంటూ అగ్రవర్ణానికో న్యాయం మాకో న్యాయమా అంటూ మనకి ఇక్కడ ప్రశ్న కనిపిస్తుంది. ఇక చంద్రబాబు దృష్టికి రఘురామ వ్యవహారం.
మందకృష్ణ మాదిగ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే షెడ్యూల్ కులాలకు చెందిన వారు మతం మారినంత మాత్రాన వారి సామాజిక పరిస్థితులు హోదా ఎక్కడ మారదని ముఖ్యంగా మనం చూసినట్టయితే ఎంఆర్బిఎస్ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాజ్యాంగం ఎస్సీలకు ఇచ్చిన అంటే ముఖ్యంగా కనిపించిన సామాజిక స్థితిపై అవగాహన సదస్సులో మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, షెడ్యూల్ కులాల వారు క్రైస్తవమా మరొక మతమా తీసుకున్నంత మాత్రాన వారి సామాజిక హోదా గౌరవం ఎక్కడా పెరగదు. ఎస్సీలు మాత్రం మతం మారితే రిజర్వేషన్లు పొందలేరని, ఎస్సీ హోదా ఉండదని సుప్రీంకోర్టు చెప్పడం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆయన మండిపడ్డారు. ఇక కుల వివక్ష ఉన్నంత కాలం ఎస్సీ ఎస్టీ ఇతరులకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. ఆర్టికల్ 25 ఏదైనా మతాన్ని దైవాన్ని పూజించుకునే హక్కు, ప్రచారం చేసుకునే హక్కు కల్పించింది. ఇక కుల వ్యవస్థ ఉన్నంత కాలం సామాజిక గుర్తింపులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక అంతరాలు, ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉంటాయంటూ మనకు కనిపిస్తుంది. ఇక దళితులకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగడానికి కల్పించడానికి జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ప్రారంభించాం. దీనికి చెందిన వారందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తున్నాం. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే మొన్న సుప్రీంకోర్టు అయితే సంచలనమైన విషయం చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ముఖ్యంగా మనం చూసినట్లయితే కులా అంటే ఎస్సీ మతాలు గనక మారినట్టయితే, ఎస్సీలు ఎవరైతే ఉంటారో క్రైస్తవ మతానికి గనక తీసుకున్న అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక మతం అనేది అయితే ప్రాధాన్యతగా తీసుకొని ఒకవేళ మతం కనుక మారినట్లయితే ఆ కులం ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద వాళ్ళపైన ఏమైనా ఎలా అంటే ఒక రకమైన మాటలు యూజ్ చేసి ఆ పదజాలం కనుక మాట్లాడినట్లయితే వెంటనే ఎదుటి వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనే చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. కానీ సాధారణంగా నమోదు చేసే కేసుల కంటే ఇప్పుడైతే అలాంటివి నమోదు చేయరాదు అంటూ స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి కనుక ఏదైతే కులం మారితే వెంటనే ఆ మతం ఏదైతే ఉంటుందో దాని యొక్క హోదా కూడా రద్దు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి ఎస్సీ ఎస్టీ అనేది అప్లై అవ్వదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే దాన్ని మందకృష్ణ మాదిగ స్పందిస్తూ అయితే అదైతే హక్కులను అణిచివేయడం అని చెప్పేసి, ఎవరైతే రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్ని అణిచివేస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక దీని గురించి ఆయన పోరాటం ఆపనని చెప్పేసి, మరిన్ని విషయాలు ప్రజలకు తెలిసేలాగా పోరాటం చేస్తానని చెప్పేసి, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అండగా ఉంటానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇందాక మనం మాట్లాడినట్టు 10లో మంత్రులు ఎమ్మెల్యేల సత్తా. సాయి సౌమ్య ప్రతిపక్ష నేత పాత్రధారిగా చేసినటువంటి సాయి సౌమ్య 571 మార్కులు సాధించింది. ఇక పసల వీర ఉదయశ్రీ డిప్యూటీ సీఎం పాత్రధారి 592 మార్కులు సాధించింది. ఇక స్వాతి స్పీకర్ పాత్రధారి 594 మార్కులు సాధించిన ఘనత అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే ఆపరేషన్ బిచ్చగాళ్ళు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రకాశం జిల్లాకు చెందిన రైతు ఆయన వ్యవసాయం చేస్తూ మద్యానికి బానిసాడు. కుటుంబ సభ్యులు ముందుగా అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పినా వినలేదని చెప్పేసి ఏకంగా ఇంట్లో గొడవలు జరిగాయి. ఇక ఇంటర్మీడియట్ చదివే 2 కొడుకులు అతన్ని ఇంటి నుంచి పంపేశారు. అతను విజయవాడ చేరుకొని యాచకుడిగా మారాడు. ఇక హైదరాబాద్లోని మల్కాజ్గిరికి చెందిన యువకుడు ఇంటి నుంచి బయటకు వచ్చేసి భిక్షాటన మొదలుపెట్టాడు. అంటే ఈ బిచ్చగాళ్ళ యొక్క అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ యొక్క అంటే ఎప్పుడు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది కనుక పరిశీలించినట్లయితే కొన్ని ఆసక్తికర విషయాలు అయితే తెలియడం జరిగింది. ఇక హైదరాబాద్లోని మల్కాజ్గిరికి చెందిన యువకుడు ఇంటి నుంచి బయటకు వచ్చేసి భిక్షాటన మొదలుపెట్టాడు. విజయవాడలో 3 పూటలా కడుపు నిండుతుందని మరో యాచకుడి ద్వారా తెలుసుకున్నాడు. ఇక రైలెక్కి విజయవాడ వచ్చేసాడు. ఇది నగరంలోని యాచకుల వెనక ఉన్న కథ. వేర్వేరు కారణాలతో ఇంటికి వీడ్కోలు చెప్పేసి వస్తున్న వాళ్ళలో కొంతమంది నగరంలో భిక్షాటన బాట పడుతున్నారు. ఇటువంటి వారిని గుర్తించి సొంత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలు పోలీసులు శ్రీకారం చుట్టారు. దీన్ని ముందుగా 1 టౌన్ నుంచి అమలు చేస్తున్నారు. ఇక ఆపరేషన్ బిచ్చగాళ్ళు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. నగరంలో ముఖ్య ప్రాంతాల్లో యాచకుల తొలగింపు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక మనం చూసినట్లయితే ఆధారంగా కుటుంబ సభ్యుల చెంతకు అంటూ మనకు కనిపిస్తుంది. 1 టౌన్లోని యాచకులంతా ఆశ్రయ హోంకు ఇక త్వరలోనే అందరూ సొంత ప్రాంతాలకు పంపే యోచన. విజయవాడలో మొత్తం 500 మంది వరకు యాచకులు ఉంటారని అంచనా. వీరిలో ఒక్క 1 టౌన్లోనే 100 మంది వరకు ఉన్నారు. మిగతా వారంతా మనం చూసినట్లయితే దుర్గగుడి, మోడల్ గెస్ట్ హౌస్, ఫ్లైఓవర్ కింద ఉన్న మసీదు, ఇక బ్రాహ్మణ వీధి, కాళేశ్వరం మార్కెట్ ఇలా రకరకాల చోట్లలో ఉన్నారు. అయితే వారిలో 22 మందిని 1 టౌన్ పోలీసులు 3 రోజుల క్రితం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అయితే వాళ్ళందరి వివరాలు నమోదు చేసుకున్నారు. ఏ కారణంతో విజయవాడకు వచ్చి భిక్షాటన చేస్తున్నారో తెలుసుకున్నారు. ఇందులో చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారని గుర్తించారు. వారిని
ముఖ్యంగా చూసినట్లయితే విఎంసి బస్సులో కృష్ణలంకలోని ఆశ్రయ హోంకు తరలించారు. ఇక యాచకుల నుంచి వివరాలు సేకరించాక వారి కుటుంబ సభ్యులను ముఖ్యంగా పోలీసులు సంప్రదిస్తున్నారు. ఇక భిక్షాటన చేస్తున్న వారి ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులు చెంతకు చేరుస్తున్నారు. ఈ విధంగా 3 యాచకులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక ప్రకాశం జిల్లా రాజమహేంద్రవరం భవానీపురం ప్రాంతాలకు చెందిన వారిగా సొంత ఇంటికి చేర్చారు. ఇక అంటే ఎందుకు కొత్తగా ఎప్పుడైతే ఆపరేషన్ బిచ్చాలు అని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్ట్ అలాంటి స్టార్ట్ చేశారో కొన్ని విమర్శలు వచ్చాయి, అలాగే కొన్ని ప్రశంసలు కూడా వచ్చాయి. అంటే ఎవరైతే యాచకులు ముఖ్యంగా బిచ్చగాళ్ళు ఉన్నారో అంటే అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఎందుకు భిక్షాటన చేస్తున్నారు అనే విషయాలపై కాస్త అవగాహన తెచ్చుకొని వారి యొక్క పూర్వాపరాలు పరిశీలించి అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం వారని గుర్తించి వాళ్ళ ఆధార్ వివరాలు తెలుసుకొని తిరిగి వాళ్ళని ఇంటికి పంపే ప్రయత్నం అయితే చేపట్టారు. ఇక ఈ దిశగా భిక్షాటన చేసే వారిని తగ్గించి ఎక్కడ ఇబ్బంది లేకుండా అంటే వాళ్ళ ప్రాంతాలకే పంపించే దిశగా అయితే ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే సరికొత్త వస్త్రాలతో ప్రస్తుత భవనం కూల్చి మల్టీప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. 65 ఏళ్లు పూర్తి చేసుకోవడంలో భద్రతా రీత్యా నిర్ణయం. ఇక G+9 విధానంలో మల్టీప్లెక్స్ నిర్వహించాలని ప్రణాళికలు. ఇక అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేషన్ లేక 2 ఫ్లోర్లు పార్కింగ్, 2 ఫ్లోర్లు దుకాణాలకు కేటాయింపు, 2 సినిమా థియేటర్లు, 3 రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్ కూడా అంటూ మనకు కనిపిస్తుంది. ఇక ఎప్పటి నుంచో వస్త్రాలత అంటూ మనకు తెలుసు. ఇక కొత్త రూపురేఖలు మార్చుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం చూసినట్లయితే రవాణా సురులు అంటూ మనకు కనిపిస్తుంది. కృష్ణా జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ఇప్పటి రవాణా సంస్థ అన్నట్టుగా ఉంది. ఇక ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నం ఆరోపణలు వెల్లువ. లంచాలే టార్గెట్ గా నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్. అంటే లంచాలే టార్గెట్ గా, జీతాలు ఎంత వచ్చినా సరిపోదు, లంచం తీసుకుంటేనే ఆ రోజు కంచం నిండుతుంది అన్నట్లుగా వాళ్ళ వ్యవహారం, వాళ్ళ వైఖరి మొత్తం మారిపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఏకంగా అంటే ముఖ్యంగా రవాణా వ్యవస్థలోనే ఇలాంటి దారుణాలు ఉండటం నిజంగా అంటే కాస్త షాక్కి గురయ్యే వాతావరణం కనిపిస్తుంది. ఇక ప్రతి పనికి ఓ రేటు, అధికారులు సిబ్బందికి విడివిడిగా, దరఖాస్తుదారుడు వచ్చే వరకు పెండింగ్ లోనే అప్లికేషన్లు, లంచం ఇచ్చిన దానిని బట్టి క్లియరెన్స్. లంచం ఎక్కువ ఇచ్చావా పని వెంటనే అవుతుంది, లంచం కాస్త తక్కువ ఇచ్చావా నీ పని కూడా అలానే అవుతుంది అన్నట్లుగా అధికారుల తీరు ఉంటుందని కూడా మనకు తెలుస్తుంది. ఇక క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు ప్రజావేదిక సభలో అధికారుల తీరుపై ఆగ్రహం. ఇక మనం చూసినట్లయితే కృష్ణా జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏ దరఖాస్తు చేసుకున్నా నెలల తరబడి పరిష్కారానికి నోచుకో. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏ దరఖాస్తునైనా ముఖ్యంగా ఒకే రకంగా చేస్తారు. దరఖాస్తు పెట్టిన తీరు ఓకే, కానీ దరఖాస్తుకి మీరు ఏవైతే లంచం ఇస్తారో ఆ లంచం మీద డిపెండ్ అయి ఉంటుంది మీ వర్క్ యొక్క స్టేటస్. ఇక లేదంటే నెలలు తరబడి పెండింగ్లోనే ఉంచుతారు. ప్రతి సేవకు ఓ రేటును ఫిక్స్ చేసిన వాహనదారులను అందిన కాడికి దోచుకుంటారు. ఇక గుడివాడ, ఉయ్యూరు, మచిలీపట్నంలో అయితే ఇక అసలు చెప్పే మాటే లేదు. ఎందుకంటే కేర్ ఆఫ్ అడ్రస్గా, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం చూసినట్లయితే నగరంలో లేబర్ అడ్డా అంటూ మనకు కనిపిస్తుంది. ఇక మే 1న కార్మికుల దినోత్సవం కావడంతో ఇక మే 1 నుంచి వినూత్న కార్యక్రమం అయితే చేపట్టారు. అంటే కార్మికుల్ని దృష్టిలో పెట్టుకొని కాస్త కొత్త తరహా ఆలోచనకి శ్రీకారం చుట్టారు. ఇక నగరంలో లేబర్ అడ్డా, బెంజ్ సర్కిల్ వద్ద కంటైనర్ ఏర్పాటు, కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు పనితో పాటు వసతులు కూడా, 500 మంది సరిపోయేలా ఏర్పాటుకు ప్రణాళిక. నగరంలోని లేబొరేటరీ అడ్డా అందుబాటులోకి వచ్చింది. బెంజ్ సర్కిల్ వద్ద ఓ ఫ్లైఓవర్ కింద శనివారం జిల్లా అధికార యంత్రాంగం కంటైనర్ని ఏర్పాటు చేసింది. ఎండా వానకు ఇబ్బంది పడుతున్న కార్మికులు ఉపశమనం పొందడానికి ఈ లేబర్ అడ్డాను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే బెంజ్ సర్కిల్లో రోజు ఉదయం మన ఆఫీస్కి వచ్చే టైంలో కావచ్చు, లేదంటే పనిరీత్యా మనం ఎక్కడికైనా వెళుతున్న సమయంలో కావచ్చు, బెంజ్ సర్కిల్ దగ్గర అనేక మంది కార్మికులు వలస కూలీలు కావచ్చు, లేదంటే రకరకాల ప్రాంతాల వారు కావచ్చు, అక్కడ నుంచొని వెయిట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వర్షం కురుస్తుంది, కొన్నిసార్లు అధిక ఎండలు, ఉష్ణోగ్రత ఉన్న సమయంలో కూడా వాళ్ళు అక్కడే ఉంటారు. అలాగే మరొక పక్క ట్రాఫిక్, ఇన్ని ఇబ్బందుల్లో కూడా వాళ్ళు అక్కడే నుంచొని వాళ్ళ యొక్క పూట గడవడం కోసం ఏదైనా పని దొరుకుతుందా అని ఎదురు చూస్తారు. ఇక ఎదురు చూపులకు ఇబ్బంది లేకుండా అయితే ప్రభుత్వం ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఇక నగరంలో లేబర్ అడ్డాగా మనం చూసినట్లయితే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక కంటైనర్ ఏర్పాటు చేశారు. ఇక ఎండావానికి ఇబ్బంది పడుతున్న కార్మికులకు ఉపశమనం పొందడానికి లేబర్ అడ్డాని ఏర్పాటు చేశారు. జిల్లా కార్మిక శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఇక్కడికి వచ్చి కార్డు చూపించాలి. ఒకవేళ కార్మికుడు ఆ రోజు పని లేకపోతే అందులో ఉండే సిబ్బందినే తగిన పనిని సూచిస్తారు.
ఉపాధి దొరకని పక్షంలో ఆ లేబర్ అడ్డాలోనే ఉండి విశ్రాంతి తీసుకోవచ్చు. ఇందుకోసం కూర్చోవడానికి కుర్చీలు, బాత్రూంలు అందుబాటులో ఉంచారు. 500 మంది కార్మికులకు సరిపోయేలాగా కంటైనర్ ఏర్పాటు, స్థల పరిశీలన చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అసలు నిజంగా ఇదైతే ఒక వినూత్న కార్యక్రమం అని చెప్పాలి. అనేక మంది ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో లేదంటే వలస కూలీలు ఉంటారో పూట గడవడం కోసం వచ్చి అక్కడ వెయిట్ చేసే ఎప్పటి నుంచో చూస్తున్నాం. అయితే ఇప్పటి నుంచి వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా వాళ్ళకంటూ ఒక అంటే ఇబ్బంది లేని వాతావరణం లేకుండా సృష్టించి అంటే ఒక కంటైనర్ ఏర్పాటు చేసి ఒక వసతి గృహం లాంటిది ఏర్పాటు చేసి అక్కడే వాళ్ళు వేచి ఉండేలాగా అక్కడే వాళ్ళ యొక్క అంటే పని దొరికే వరకు అక్కడే ఉండే వరకు అలాగే ఒకవేళ పని దొరకని పరిస్థితే కనుక ఉంటే అక్కడే నుంచొని విశ్రాంతి తీసుకోవచ్చు. అక్కడ కూర్చోడానికి సదుపాయాలు అలాగే ఎవరైతే బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్గా ఉంచి ఏకంగా 500 మందికి ఉపయోగపడే విధంగా దాన్ని రూపొందించడం జరిగింది. దీన్నైతే నిజంగా అంటే కార్మిక లోకం కాస్త విశ్రాంతి తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తుందని కూడా మనం చెప్పొచ్చు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న కార్మికులు ప్రతి ఒక్కరూ ఆనందంతో అయితే మునిగి తేలుతున్నారు. ఎందుకంటే గంటల తరబడి అక్కడ నుంచొని వేచి ఉన్నప్పటికీ ఉద్యోగం దొరుకుతుందా లేదా, ఈరోజు పొట్ట నింపుకోగలమా లేదా అన్న పరిస్థితి నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే ఇబ్బంది లేకుండా ఉద్యోగం వెతుక్కోవచ్చు. గంటల తరబడి కాళ్ళు అరిగేలా నుంచోవాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది విద్యుత్ సరఫరా అంతరాయంపై ఈవో సీరియస్. ఇక ఈఈడీలకు షోకాస్ నోటీస్. ఇక ఏహీకి చార్జ్. ముఖ్యంగా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయంపై ఈవో వికే సిన్హా నాయక్ సంబంధిత విభాగ అధికారులపై సీరియస్ అయ్యారు. కొండపైన రావి చెట్టు నుంచి రాజగోపురం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక భక్తులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అరగంట తరువాత సంబంధిత విభాగ అధికారులు ట్రాన్స్ఫార్మర్కి మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇక విద్యుత్ సరఫరా అంతరాయంపై ఈవో సంబంధిత విభాగం ఈ కోటేశ్వరరావు, డి కోటేశ్వరరావుకు ముఖ్యంగా షోకాజ్ నోటీసులు అయితే అందజేశారు. అంటే దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ఎప్పటికప్పుడు నిర్లక్ష్య వైఖరి అయితే కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఎంతో మంది భక్తులు నిత్యం వచ్చే ప్లేస్ అది. అయితే అక్కడ కూడా అంటే ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్నట్లు కూడా ప్రశ్నలు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. దేవస్థానంలో అధికారులు అందరూ బాధ్యతతో సహా పనిచేయాలి, ఇక విధులు నిర్వహించాలి. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని ఈవో వికే సిన్హా నాయక్ అలాగే ఇంజనీరింగ్ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక విద్యుత్ శాఖ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. అంటే ఇన్నిసార్లు ఎక్కడికక్కడ తప్పు జరుగుతుందో ఒకసారి పరిశీలించుకోవాలని అనేక సార్లు చెప్పినప్పటికీ మళ్ళీ అదే వైఖరి కనిపిస్తుంది. ఇక అంటే ఇది సరైన పద్ధతి కాదు, ఇక చర్యలు అయితే తప్పవని చెప్పేసి ఈవో చెప్పడం జరిగింది. ఇక చూడాలి ఇక ఇప్పటికైనా కాస్త మార్పు అనేది వస్తుందో లేదో. నెక్స్ట్ వార్తా విశేషాన్ని మనం చూసినట్లయితే లింగాలపాడులో ఎడ్ల బండు లాగుడు పోటీలు. ఇక మనం చూసినట్లయితే లక్ష్మీ పేరంటాలమ్మ తిరునాళ్ళ మహోత్సవంలో భాగంగా లింగాలపాడు ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్లబండి లాగుడు పోటీలకు శుక్రవారం రాత్రి ఏసీపీ శ్రీనివాసరావు అలాగే సిఐ వైవిఎల్ నాయుడు ప్రారంభించారు. ఇక పాలపల్ల విభాగం పోటీల్లో శుక్రవారం 12 జతలు, శనివారం 9 జతలు పాల్గొన్నట్లు రైతుల కమిటీ సభ్యులు తెలిపారు. ఇక అంటే ఎప్పటి నుంచో ఆచారం మేరకు చేస్తున్న పండుగ వాతావరణం తిరునాళ్ళ మహోత్సవంలో మళ్ళీ అయితే ఈ పోటీ అయితే పెట్టడం జరిగింది. ఇక ఎడ్లబండు లాగుడు పోటీలు అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే ప్రతి అంతస్తులో తిరుమల మాదిరిగా కంపార్ట్మెంట్లు. ప్రతి కంపార్ట్మెంట్లో స్టీల్ కుర్చీలు, ఎల్ఈడి స్క్రీన్లు, కింద అంతస్తు మెట్లకు ఎలివేటెడ్ కాంప్లెక్స్లు. మనం చూసినట్లయితే ఎక్కడా ఇది అని మనం ప్రశ్న కనుక వచ్చినట్లయితే అయితే నిత్యం అంటే భక్తుల రద్దీ నెలకొనే పరిస్థితి ఎక్కడైనా ఉంటే దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. అయితే అక్కడ సదుపాయాలు ఉన్నాయా అని అంటే సదుపాయాలు కాస్త మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేని వాతావరణం కలిగించాలని చెప్పేసి అయితే మార్చడం జరుగుతుంది. ఇంద్రకీలాద్రికి నిత్యం 25 నుంచి 30 ముఖ్యంగా 25 నుంచి 30,000 మంది భక్తులు అయితే నిత్యం వస్తూనే ఉంటారు. ఇక ఆది, మంగళ, శుక్రవారాల్లో 50,000 మంది వరకు అమ్మవారికి దర్శనం చేసుకుంటారు. ఇక వారిని 2 విధాలుగా అనుమతిస్తున్నారు. ఘాట్ రోడ్డులో నుంచి ఓం మలుపు దాటిన తర్వాత క్యూలో నుంచి పంపుతున్నారు. మరికొంతమందిని మహామండపంలోని లిఫ్టుల ద్వారా 7వ అంతస్తు వరకు తీసుకెళ్తున్నారు. అక్కడ నుంచి గాలిగోపురం పక్కన ఉన్న క్యూలో కలుపుతున్నారు. దసరా శరణోత్సవాలు భాగంగా భవానీ దీక్షలు విరమణ సమయంలో కెనాల్ రోడ్డు వద్ద ఉన్న వినాయకుడి ఆలయం దగ్గర నుంచి
నుంచి క్యూ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇక ప్రతి ఏడాది ఇదంతా ఒక సాంప్రదాయంగా మారిపోయింది. అయితే ఈ పనులకు టెండర్లు ఆహ్వానించి ఇక సరికొత్తగా రూపొందించాలని కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇక అదే విధంగా అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక కొత్త తరహాలో ప్రతి అంతస్తులో తిరుమల మాదిరిగా కంపార్ట్మెంట్లు, అలాగే ప్రతి కంపార్ట్మెంట్లో స్టీల్ కుర్చీలు, ఎల్ఈడి స్క్రీన్లు, అలాగే కింద అంతస్తు మెట్లకు ఎలివేటెడ్ కాంప్లెక్స్ అనుసంధానం. ఇక 6 అంతస్తుల్లోనూ ఖాళీ చేయించనున్న అధికారులు. ఇక 2 దశల్లో ఎలివేటెడ్ ప్లాన్లకు దేవాదాయ శాఖ ఆమోదం. ఇక మనం చూసినట్లయితే అంటే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంటే మనం తిరుమలలో ఎలా చూస్తామో ఇక అదే విధంగా అమ్మవారి గుడిలో కూడా కొత్త తరహా అంటే డెవలప్మెంట్ అయితే మనం చూడొచ్చు. ఇక ప్రతి కంపార్ట్మెంట్లో స్టీల్ కుర్చీలు, ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అలాగే కింద అంతస్తు మెట్లకు కూడా ఎలివేటెడ్ కాంప్లెక్స్ అనుసంధానం చేసి ఎక్కడా ఇబ్బంది లేని వాతావరణం భక్తులకు కల్పించాలని, అలాగే వసతులు కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి భక్తుడికి అందాలని చెప్పేసి మార్చుండడం జరిగింది. ఇక అన్ని అంతస్తులు ఖాళీ చేయించడమే. కనకదుర్గానగర్ ముఖద్వారం నుంచి మొదలయ్యే ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ను మహామండపంలోని కింద అంతస్తు మెట్లకు అనుసంధానం చేస్తారు. ఎలివేటెడ్ నుంచి వచ్చిన భక్తులు మహామండపం వద్దే దిగేందుకు ర్యాంపు నిర్మిస్తారు. అలాగే మహామండపం మొదటి అంతస్తు వివాహాలు, నిద్రలు చేసే వారికి ఇస్తున్నారు. ఇక 2-3 అంతస్తులో అన్నదానం, 4వ అంతస్తులో దేవస్థాన పరిపాలన కార్యాలయం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక శ్రీ కనకదుర్గ దుర్గా మల్లేశ్వర స్వామి వారి నిత్యం భక్తుల తాకిడి ఉన్నప్పటికీ కూడా అక్కడ సదుపాయాలు అన్నీ ఉన్నాయంటే లేవు అనే ప్రశ్న ముఖ్యంగా ఉన్నాయా అని ప్రశ్న అడగగానే లేవు అంటూ సమాధానం వచ్చే పరిస్థితి నుంచి భక్తులకు అన్ని సదుపాయాలు అందుతున్నాయి అనేవి నామమాత్రంగా కాకుండా ఇక తిరుమల తరహాలో ప్రతి ఒక్కరికి ఎక్కడ ఇబ్బంది లేని వాతావరణం కల్పించాలి, భక్తులు వచ్చిన వారు చక్కగా భగవంతుని అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ చక్కగా ఇంటికి వెళ్ళే విధంగా ఇన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే దిశగా అయితే అడుగులు పడుతున్నాయి అన్నట్లుగా తెలుస్తుంది. ఇక మనం చూసినట్లయితే ఆంధ్రప్రభలో ఇవాళ మెయిన్ హెడ్లైన్స్ మనం చూసినట్లయితే నేడు నీట్ పరీక్ష. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 180 పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి. ఇక హాజరు కానున్న 45,000 మంది విద్యార్థులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు అయితే జరగనుంది. ఇక అరగంట ముందే ముఖ్యంగా చూసినట్లయితే గేట్స్ క్లోజ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే పరీక్షలు రాస్తారో కేవలం అరగంట ముందే అక్కడ పరీక్షా హాల్కు చేరుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే పరీక్షకు ముందే బయోమెట్రిక్, అలాగే ఎన్టీఏ డైరెక్టర్ ఆదేశాలు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు అయితే కల్పించడం జరుగుతుంది. ఇక జనరేటర్లు, ఫ్యాన్లు, తాగునీరు, అలాగే వాష్రూమ్స్ ఏ విధంగా విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వాతావరణం లేకుండా చక్కగా అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళ ఫోకస్ మొత్తం పరీక్ష మీదే ఉండేలాగా ఏర్పాట్లు చేయడం అయితే జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఇక నీటి పరీక్షకు అయితే ఇవాళ విద్యార్థులు హాజరు కాబోతున్నారు. ఇక 45,000 మంది అయితే ఇవాళ హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే బిడ్డకు భరోసా, పట్టణాల్లో శిశు సంరక్షణ కేంద్రాలు. పేదరిక నిర్మూలనలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పనిచేసే మహిళా కూలీలు, స్వయం సహాయక బృందాలు, ఉద్యోగుల పిల్లల సంరక్షణ బాధ్యతను ఇకపై ప్రభుత్వం చేపట్టింది. అలాగే ఉద్యోగులు, మహిళా కూలీల ఉపాధి కల్పన సాధికారతతో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పట్టణ జీవనోపాధాన్ని బలోపేతం చేయకుండా ఎక్కడైతే ఉద్యోగం చేసే తల్లులను ప్రోత్సహించే చాలా మంది తల్లులు పిల్లల్ని చూసుకోవడం బాధ్యతగా తీసుకొని వారి యొక్క ఉద్యోగాలను పక్కన పెట్టే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. అలాంటి చోట ఎక్కడ ఏ తల్లి కూడా తమ బిడ్డల దృష్ట్యా ఉద్యోగం మానుకోకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క ఉద్యోగం చేసుకునే లక్ష్యంగా అయితే కొత్తగా ఈ తరహాలో చేపట్టడం జరిగింది. ఇక మహిళా ఉద్యోగులు, కూలీలకు ఊరట, పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలు మెరుగు లక్ష్యం. 6 నెలల నుంచి 6 ఏళ్ల వరకు చిన్నారుల ఆహరణ పాలన, ఇక పౌష్టిక ఆహారం, టీకాలం, వైద్య ఆరోగ్య పర్యవేక్షణ. అలాగే విజయవాడ, విశాఖ, తిరుపతిలో పైలట్ ప్రాజెక్ట్. ఇక ప్రయోగాత్మకంగా 15 కేంద్రాలు, ఒక్కో సెంటర్లో 25 మంది. అలాగే అనువైన భవనాలు, ముఖ్యంగా మనం చూసినట్లయితే అనువైన భవనాలు ఒకప్పుడైతే సరిగ్గా పిల్లలు ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు ఉండేవి కావు. ఇక ఇప్పుడైతే అనువైన భవనాలు గుర్తింపునకు మున్సిపల్ అయితే ఆదేశాలు చేసినట్లు తెలుస్తుంది. ఇక మున్సిపల్ అధికారులు అయితే ప్రత్యేక చొరవ తీసుకొని భవనాలు ఏర్పాటు చూసేలా తెలుస్తుంది. నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం పరిశీలించినట్లయితే మిత్రమా కుశలమా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక
మన ఇక్కడ కనిపిస్తున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక మిత్రమా కుశలమా డిప్యూటీ సీఎం కు ముఖ్యమంత్రి పరామర్శ. హైదరాబాద్ లోని పవన్ నివాసానికి చంద్రబాబు ఇక జనసేనానితో కొద్దిసేపు ముచ్చట్లు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కి శస్త్రచికిత్స జరగడంతో ఆయన ఆరోగ్యం కాస్త ఇబ్బంది కావడంతో అయితే ఆయన పూర్తిగా ఇప్పుడు కోలుకున్నారు. ఇక కోలుకున్న పవన్ కళ్యాణ్ ఒకసారి పరామర్శించి మిత్రమా కుశలమా, నీ ఆరోగ్యం అంతా ఓకేనా, కావాల్సినంత విశ్రాంతి తీసుకో అన్నట్టు సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే అలాగే కోలుకోవాలని ఆకాంక్ష. ఇటీవల పవన్ కళ్యాణ్ కు స్వల్ప అస్వస్థత అయితే ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తిగా అంటే ఆరోగ్యం పైన శ్రద్ధ చూపండి అన్నట్టు సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తుంది. ఇదైతే అంటే ముఖ్యంగా పార్టీలో ఎవరైతే ఇటు జనసేన కార్యకర్తలు కావచ్చు, అటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అంటే పవన్ కళ్యాణ్ ఆరోగ్యరీత్యా కాస్త టెన్షన్ పడిన వాతావరణం అయితే నెలకొంది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో ఇక అభిమానుల్లో కాస్త సందడి వాతావరణం నెలకొంది. ఇక నెక్స్ట్ వాతావరణంగా అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎక్కడ చూస్తున్నా అంటే వాతావరణంలో రీసెంట్గా అంటే అధిక ఉష్ణోగ్రతలు ఒక పక్క, మరో పక్క వానలు ఒక పక్క అయితే జరుగుతున్నాయి. ఇక వాతావరణం కనుక మనం ఒకసారి చూసినట్లయితే రోజు రోజుకి పెరుగుతున్న ఎండలు. కొప్పరపాడులో 45.4 డిగ్రీలు ఉష్ణోగ్రత, 17 జిల్లాలో 41 డిగ్రీలకు పైగా నమోదు. నేడు 124 మండలాల్లో వడగాళ్ళు, అలాగే 12 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు. ఇక విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోనే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా శనివారం కూడా అదే స్థాయిలో రికార్డు అయ్యాయి. ఇక ప్రకాశం జిల్లా కొప్పరపాడులో 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇక 28 జిల్లాలకు 17 జిల్లాలోని 239 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపించింది. ఇక 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. ఇక అయితే వాతావరణ దృష్ట్యా ప్రజలైతే కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎక్కడికక్కడ వడగాళ్ళు, అలాగే అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. కాబట్టి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు అయితే తెలుపుతున్నారు. కాబట్టి కాస్త బయటికి ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది అని కూడా మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషంగా మనం చూసినట్లయితే సింగపూర్ టూర్కు మాస్టర్లు. అక్కడ విద్యా విధానంపై అధ్యయన లక్ష్యం. ఇక 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల బృందం ఈ నెల 4 నుంచి 9 వరకు పర్యటన. శనివారమే సింగపూర్ చేరుకున్న టీచర్లు. ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం. ఉపాధ్యాయుల వృత్తిలో దాగిన నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కీలక చర్యలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను మన ప్రభుత్వ పాఠశాలలో అమలు చేసే లక్ష్యంతో మొన్న చూసిన రిజల్ట్స్ అయితే 10th క్లాస్ రిజల్ట్స్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తీరును మనం చూడొచ్చు. ఇక విజయ్ కేతనం ఎగరవేశారు. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తరహాలోనే ఇంకా కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా అంటే ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు కాస్త చొరవ తీసుకొని ఇంకా అసలు ఎలాంటి విద్యా ప్రమాణాలను అయితే చూడాలో, ఎలాగ విద్య యొక్క డెవలప్మెంట్ జరుగుతుందో అనే విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇక ఉత్తమ ఉపాధ్యాయుల బృందాన్ని సింగపూర్ పంపించింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం 4:30 ఎస్సీఆర్డీ రాష్ట్ర డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి నేతృత్వంలోని బృందం సింగపూర్ చేరుకుంది. ఈ నెల 3 ఆదివారం సెలవు దినం కాబట్టి వీరంతా ఈ నెల 4 నుంచి అంటే సింగపూర్లోని పాఠశాలను సందర్శిస్తారు. అక్కడ విద్యా విధానాల్లో అమలవుతున్న మెలకువలను పరిశీలిస్తారు. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ కలిగిన దేశాల్లో సింగపూర్ ఒకటి. అక్కడి పాఠశాలలో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసే పద్ధతులు అయితే అక్కడ చూసి ఇక్కడ అనుసరించే విధంగా అయితే ఉండాలని చెప్పేసి నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే దీదీకి సుప్రీంలో ఎదురుదెబ్బ. ఇక ఈసీ సర్క్యులర్ సరైనదే, అబ్జర్వర్ల నియామకం ఈసీదే, అందులో మేము జోక్యం చేసుకోం అంటూ సుప్రీంకోర్టు అయితే స్పష్టీకరించారు. ఇక అదనంగా 125 కౌంటింగ్ సూపర్వైజర్లు, అలాగే ఎన్నికల సంఘం నిర్ణయం. అయితే నిన్నైతే ముఖ్యంగా మనం చూసినట్లయితే మమతాకైతే సుప్రీంకోర్టులో కాస్త ఎదురు దెబ్బ తగిలినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక చూడాలి అంటే కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇక రిజల్ట్స్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక మనం చూడాలి ఎలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఇక బెంగాల్లో 15 చోట్ల రీపోలింగ్, అలాగే 90% ఓటింగ్ నమోదు. బీజేపీ టీఎంసీ కార్యకర్తల ఘర్షణ, 2 గాయాలు.
అలాగే ఫాల్తా నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ అయితే అన్ని బూత్లలో మళ్ళీ ఓటింగ్ ఈసీ ప్రకటన. అంటే కొన్ని అవకతవకలు జరిగినప్పుడు మళ్ళీ రీపోలింగ్ అనేది జరుగుతుంది. ఇక రీపోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు మనకి తెలుస్తోంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే నేడు నీట్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 180 పరీక్షా కేంద్రాలు అలాగే హాజరు కానున్న 45 మంది అంటే ముఖ్యంగా 45,000 మంది విద్యార్థులు ఇందాక మనం మాట్లాడినట్లు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక 180 కేంద్రాలు అయితే ఏర్పాటు చేసినట్లు జరుగుతుంది. ఇక విద్యార్థులు అయితే ఈరోజు నీట్ పరీక్షకు హాజరు కానున్నారు. ఇక మనం చూసినట్లయితే ఏపీ ఐసెట్ ప్రశాంతం హైదరాబాద్తో పాటు 92 కేంద్రాల్లో నిర్వహణ అయితే జరుగుతుంది. ఇక 85.46% అయితే హాజరు శాతం నమోదు కానుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని 48 నగరాల్లో 91 పరీక్షా కేంద్రాలతో అయితే హైదరాబాద్ లో ఒక కేంద్రంతో 2 సెషన్లో ఈ పరీక్ష ఏర్పాటు చేశారు. మొత్తంగా అయితే చూసినట్లయితే 26,219 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఇక 2 సెషన్లో నిర్వహించిన పరీక్షకు 88.46% అయితే హాజరు నమోదైంది. అలాగే ఉదయం సెషన్ పరీక్ష సెట్ కోడ్ను ఏయుఏసి ఆచార్య పి రాజశేఖర్, మధ్యాహ్నం సెట్ కోడ్ను ఏయు రెక్టర్ ఆచార్య పి కింగ్ ఎంపిక చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇక ఇబ్బంది లేకుండా అంటే హైదరాబాద్తో పాటు ఏపీ ఐసెట్ ప్రశాంతంగా జరిగిందని మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే భారత్ టెక్కీల అసలు గల్లంతు అయితే ఆశలు గల్లంత అయ్యే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక యుఎస్లో H1B వీసా దుర్వినియోగ నివారణ బిల్లు 65,000 నుండి 25,000కు తగ్గనున్న పరిమితి, కనీస వేతన పరిమితి $2 లక్షలుగా నిర్ణయం. ఇక థర్డ్ పార్టీ స్టాఫింగ్ పై నిషేధం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఈ కొత్త నివారణ అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే దుర్వినియోగ నివారణ బిల్లు అంటే మనకు కనిపిస్తుంది. ఇక అమెరికాలో మాస్టర్స్ డిగ్రీల కోసం తమ ఆస్తులను తాకట్టు పెట్టిన వేలాది మంది భారతీయ విద్యార్థులు కుటుంబాల ఆశలను నీరుగార్చే విధంగా అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన 35 మంది చట్టసభ్యులు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఎందరో పిల్లలు అయితే అమెరికా వెళ్ళాలనేది వాళ్ళ డ్రీమ్. తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలకి కావచ్చు, యుఎస్ వెళ్ళాలి, తమ పిల్లలు అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, లేదంటే అక్కడ మంచిగా ఉద్యోగం తెచ్చుకోవాలి అనే వాళ్ళకి డ్రీమ్ ఉంటుంది. బట్ ఆ డ్రీమ్ ఒక్కసారిగా చల్లా చెదురుగా అయితే మనకు కనిపిస్తుంది. భారత్ టెకీల ఆశలు గల్లంతు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక ఎన్నో ఆశలతో అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థులకు ఈ బిల్లు ముఖ్యంగా అంటే చాలా బాధని కలిగించే విషయంగా మనం చూడొచ్చు. అమెరికాకి వెళ్ళే వాళ్ళలో చాలా మంది మొదటి F1 స్టూడెంట్ వీసా, ఆ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ, అలాగే గ్రీన్ కార్డ్స్ పౌరసత్వం లక్ష్యంగా H1B వర్క్ వీసా లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ ప్రక్రియ తరతరాలుగా భారతీయులు అమెరికాకి వెళ్ళడం అయితే సాధ్యమవుతుంది. ఇక చదువుకోవడానికి, పని చేయడానికి, స్థిరపడడానికి వీలు కల్పించింది. అయితే ఈ F1 నుంచి H1B నుండి గ్రీన్ కార్డ్ మార్గాన్ని విచ్ఛిన్నం చేయాలని అమెరికాకు చెందిన ఒక బృందం కోరుకుంటుంది. ఇక మీడియా H1B కోటాల కోతపై ముఖ్యంగా దృష్టి సారిస్తుండగా ఇక హౌస్ అసలు ఈ ప్రక్రియని విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇదైతే కాస్త ఇబ్బంది కలిగే వాతావరణం కనిపిస్తుంది. ఎవరైతే ఎప్పటి నుంచో కలలు కన్నారో ఇక ఆ కలలు అయితే ఇప్పుడు నీరు కారే రోజు అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా H1B వీసా కావచ్చు, అలాగే గ్రీన్ కార్డ్ సౌకర్యం కావచ్చు, ఏదైతే ఆశలు ఉన్నాయో ఇక తల్లిదండ్రులకి, పిల్లలకి ఇదైతే ఒక ఎదురు దెబ్బగా మనం భావించవచ్చు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే లాకౌట్ ఏపీ పేపర్ మిల్ మూసివేత. ఇక తూర్పుగోదావరి జిల్లాలో భారీ పరిశ్రమగా పేరొందిన ఏపీ పేపర్ మిల్ అయితే లాకౌట్ ప్రకటించింది. 1,200 మంది కార్మికులు ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే పేపర్ మిల్ యాజమాన్యం అర్ధాంతరంగా లాకౌట్ ప్రకటించడం అన్యాయం అని కార్మికులు చెబుతున్నారు. అయితే కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు జిల్లా కార్మిక శాఖ కమిషనర్ కార్మికుల యాజమాన్యానికి సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రాజమహేంద్రవరం సిటీ, కడియం మండలం, మాధవరాయుడుపాలెం గ్రామాల్లో ఏపీ పేపర్ మిల్ 2 పేపర్ పరిశ్రమలు నడుపుతుంది. ఇక ప్రతి నెల 5,000 టన్నుల పేపర్ అయితే అంటే సామర్థ్యం కలిగి ఉత్పత్తి చేస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పుడైతే కాస్త ఇబ్బంది వాతావరణం నెలకొంది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే అయితే ఇక్కడ ఈ పేపర్ మూసివేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కార్మికులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారిగా పేపర్ నిలిపివేయడం వల్ల దాదాపు 1,200 కార్మికులు ఉపాధి కోల్పోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఇంత మేరకు అయితే కార్మికులకు నష్టం జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ కీర్తి చేకూరి కూడా దీని మీద అసహనం వ్యక్తం చేశారు. అలాగే అసలు ఎందుకు ఇలాంటివి చోటు చేసుకున్నాయన్నట్లుగా కూడా కాస్త సయోధ్య కుదర్చమని చెప్పేసి మధ్య వ్యక్తులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చూడాలి అసలు ఏం జరుగుతుంది. ఇక
ఒకసారి సాక్షి పేపర్లో ఇవాళ మెయిన్ హెడ్లైన్స్ ఏమున్నాయో చూద్దాం. ఎస్సిక ఒకసారి సాక్షి పేపర్ పరిశీలిద్దాం. ఎస్సిక ఒకసారి విశాలాంధ్ర మెయిన్ హెడ్లైన్స్ ఏంటో పరిశీలిద్దాం. నీట్ కు సర్వం సిద్ధం, అలాగే ప్రసార్ భారతి చైర్మన్ గా ప్రసూన్ జోషి అంటూ మనకి ఇక్కడ హెడ్లైన్స్ కనిపిస్తున్నాయి. అలాగే ముందుగానే నైరుతి, అలాగే ఇక ఎన్నికలు అవగానే జనంపై మోదీ గుదిబండ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విషయం కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర అయితే తక్షణమే అయితే తగ్గించాలి అని చెప్పేసి కొన్ని చోట్ల అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హోటల్ పరిశ్రమ ఉన్నవారైతే ఎవరైతే ఉన్నారో అంటే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే మోదీ సర్కార్ 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం 993 రూపాయలు పెంచి జనంపై గుదిబండ మోపడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తక్షణమే పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక తక్షణమే పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలి. అలాగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే మోదీ సర్కార్ ధరల బాధలకు తెగబడింది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎన్నికల ముందు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ పోలింగ్ ముగియగానే గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు భారీగా పెంచడం మోదీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసలు ఇప్పుడు కూడా 5 రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన వెంటనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై ధరను 993 రూపాయలు పెంచుతూ కేంద్రం ప్రజలకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎస్, అంటే మొన్నటి వరకు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉంది. ఎస్, ఇక ఆరోపణ నిజం చేస్తూ ఏకంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ పైన ఏకంగా 993 రూపాయలు అయితే పెంచారంటే అది ఎంతవరకు నష్టం అని చెప్పేసి, ఎంతవరకు ప్రజలకు ఇబ్బంది పడే ముఖ్యంగా హోటల్ రంగం ఎవరైతే ఉన్నారో హోటల్ రెస్టారెంట్ రంగాలకైతే భారీ లాస్ గా అయితే మనం చూడొచ్చు. అంటే ఏకంగా 993 రూపాయలు పెంచారు అని అంటే ఇక వాళ్ళ యొక్క రోజు బిజినెస్ కి అయితే ఆటంకం కలిగే దిశగా అయితే అడుగులు పడుతున్నాయి. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే ముందుగానే నైరుతి. ఇక నైరుతి ఋతుపవనాలు ముందుగానే రాబోతున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ మధ్య ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకొచ్చని పేర్కొంది. ఇక మే 14 నుంచి 20వ తేదీ మధ్య అండమాన్ నికోబార్ దీవులతో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత ప్రధాన భూభాగం వైపు ఋతుపవనాల ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. మే నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇక ఒక పక్క అయితే వర్షాలు, ఒక పక్క అధిక ఉష్ణోగ్రతలు మనం చూస్తున్నాం. ఇక మే నెల స్టార్ట్ అవడంతో మే నెలలో అయితే అధిక వర్షపాతం ఉండే దిశగా అడుగులు పడుతున్నాయని కూడా తెలుస్తుంది. ఇక భారతంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే పశ్చిమ భారతంలో అధిక వర్షాలకు అవకాశం ఉందని ఐఎంఏ తెలిపింది. ఇక కానీ ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా తూర్పు భారతంలో మనం చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదయ్యే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. అలాగే మే నెలలో పగలు మాత్రమే కాదు ఇక రాత్రి వేళల్లోనూ వేడి ఎక్కువగా ఉంటుందని ముఖ్యంగా హెచ్చరించడం అయితే జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి తీర ప్రాంతాల్లో అయితే తేమతో కూడిన వేడి గాలి వల్ల ఉక్కపోత కూడా ఉండవచ్చు అని కూడా ముఖ్యంగా మనకు తెలుస్తోంది. ఇక వాతావరణం దృష్ట్యా అయితే ఎవరైతే ప్రయాణం చేస్తారో లేదంటే చిన్నపిల్లలు, ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత మేరకు ఉందని కూడా వాతావరణ నిపుణులు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే నిపుణులు చెప్పేది ముఖ్యంగా ఒక్క విషయం ఏంటంటే వాతావరణం అంటే ఋతుపవనాలు అయితే ఈ మేరకు రాబోతున్నాయి కాబట్టి ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే అమ్మకు ఉపాధి, బిడ్డకు రక్షణ. ఇక పనిచేసే తల్లుల కోసం శిశు సంరక్షణ కేంద్రాలు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో పైలట్ ప్రాజెక్ట్.
ఎస్ ఇక కూటమి ప్రభుత్వం తీసుకున్న కొన్ని సంచలనాత్మక నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి అని కూడా మనం చెప్పొచ్చు. ఎందరో తల్లులు అయితే ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళాలంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని ఒక బాధ్యత వారి మీద ఉంది కాబట్టి వాళ్ళ యొక్క పనులకు వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి శిశు సంరక్షణ కేంద్రాలు అయితే స్థాపించి పనిచేసే తల్లుల కోసం శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసే జరిగింది. అలాగే అక్కడైతే విశాఖ, విజయవాడ, తిరుపతిలో పైలట్ ప్రాజెక్టుగా అయితే ఇది ప్రారంభించారు. అయితే రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే శ్రామిక మహిళల సంక్షేమం, వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అర్బన్ క్రైచ్ల నిర్వహణ అనే వినూత్న పైలట్ ప్రాజెక్టును విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అమలు చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పట్టణ జీవనోపాధిని బలోపేతం చేయడం, అలాగే తల్లులకు భరోసా కల్పించడం, పిల్లలకు ఇబ్బంది లేని వాతావరణం కల్పించడం అయితే మనం చూడొచ్చు. ఇక ఇదైతే ఒక మంచి శుభ పరిణామం అని కూడా మనం చెప్పొచ్చు. ఇక వాణిజ్య సిలిండర్ ధర తగ్గించాలని ఎక్కడికక్కడ అయితే సమ్మెలు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అదైతే అధిక భారం అయితే ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే మోదీ ప్రభుత్వ గ్యాస్ బండ్ బాధలు ఆపాలి అంటూ హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న పెద్ద ముఖ్యంగా వ్యాపారులను ఆదుకోవాలి అని చెప్పేసి అయితే ధర్నా చేపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై జాతీయ స్థాయిలో ఐక్య ఉద్యమాలు అంటూ మనకు కనిపిస్తుంది. ఈ విషయం మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం చూసినట్లయితే ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై జాతీయ స్థాయిలో ఐక్య ఉద్యమాలు చేపడతామని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు ముఖ్యంగా మందకృష్ణ మహాదికి అయితే సభాముఖంగా తెలియజేసిన విషయాలు అయితే అనేకం ఉన్నాయి. అయితే రాజ్యాంగం కల్పించిన హక్కులను అణిచివేస్తున్నారని చెప్పేసి ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దానికి సంబంధించి సభలు ఏర్పాటు చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే మందుపాతలు పేలి ముఖ్యంగా నలుగురు జవాన్ల మృతి అయితే మనకు కనిపిస్తుంది. ఇక మనం చూసినట్లయితే ఛత్తీస్గఢ్లో ఘోరం చోటు చేసుకుంది. గతంలో మావోయిస్టులు అమర్చిన శక్తివంతమైన మందుపాత్రను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డుకి చెందిన నలుగురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. శనివారం మందు పాత్రలు తొలగించే ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక పోలీసుల వివరాల ప్రకారం ముఖ్యంగా మనం చూసినట్లయితే కామ్కేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా బలగాలు డీమైనింగ్ ఏరియా డామినేషన్ ఆపరేషన్లు చేపట్టాయి. అందులో భాగంగా చోటే బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డిఆర్జీ బృందం మావోయిస్టులు అమర్చిన బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమైంది. ఆ క్రమంలో ఒక బాంబు ఊహించిన విధంగా పేలింది. ఇక బాంబుని డిస్మాంటిల్ చేసే సమయంలో అదైతే ఒక్కసారిగా పేలటం వల్ల ఏకంగా నలుగురు జవాన్లు అయితే మృతి చెందారు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే ప్రచారానికే చంద్రబాబు ప్రాధాన్యత అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక వైసీపీ మాజీ మంత్రి రజనీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2 ఏళ్ల పాలనలో ముఖ్యంగా ప్రజలకు చేసింది ఏమీ లేదని, ప్రచారానికి మాత్రమే పరిమితమైందని ఆమె విమర్శించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొత్త పెన్షన్ ఒక్కటైనా ఇవ్వలేదని, పైగా వైసీపీ అనుకూలుగా భావించే సుమారు 6 లక్షల పెన్షన్లు రద్దు చేశారని విమర్శించారు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కొత్త విధానాల పేరుతో ముఖ్యంగా ఎవరైతే వైసీపీకి సపోర్ట్ చేస్తారో వాళ్ళ యొక్క పెన్షన్లు కూడా రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం కొత్త విధానాల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే అప్పులు తెచ్చి ప్రజలకు ప్రయోజనం కలిగించకుండా విలాసాలకు ఖర్చు చేస్తున్నారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఇక అమరావతి నిర్మాణంలో భారీ ఖర్చుల అవినీతికి సంకేతాలు అన్నారు. అలాగే మెడికల్ కాలేజీలు అభివృద్ధిని పక్కన పెట్టి అమరావతిపై అధిక దృష్టి పెట్టడం సరికాదని కూడా అన్నారు. ఇక కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక పెరుగుతుందని కూడా అన్నారు. ఇక రాజకీయంగా మనం చూసినట్లయితే ఒకరిని ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సర్వసాధారణం. అయితే ఒక పక్కన కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే ఇక కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రజనీ విరుచుకుపడడం జరిగింది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంటే, ఒక పక్క వైసీపీ మాత్రం ఎక్కడా సంక్షేమం అనేది జరగట్లేదని చెప్పేసి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇవాళ అయితే చూసారు కదా, ఇవి వాటి వార్తా విశేషాలు. రేపటి రోజున న్యూస్ అనాలిసిస్ లో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్.